నా జాను వేలి ముద్రలు చెరిపేసుకోమంటావేంట్రా? పర్మనెంట్గా ఎలా ఉంచుకోవాలని నేను ఆలోచిస్తుంటే సార్ ఎవరైనా చూస్తే బాగుండదేమో సార్. బాగుండని వాళ్ళని చూడడం మానేమను. కానీ నాకు మాత్రం ఇలానే చాలా బాగుందిరా. ఇది చెంపదెబ్బ కాదురా, ప్రేమ కూతురా. జాను తన చేత్తో నాలోకి ఒక హై ఎనర్జీని పాస్ చేసిందిరా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ నవ్ యు నో. ఇవన్నీ నీ మట్టి బుర్రకి అర్థం కావలే. ఏంట్రా చెంపదెబ్బలో ఎనర్జీ పాస్ చేసిందా? ఆ వేలి ముద్రల్ని పర్మనెంట్గా ఉంచుకుంటావా? నీ దగ్గర పని చేస్తున్నాను చూడు, నీ ఏలి ముద్రల్ని నేను వేసుకోవాలరా, ఇలా వేసుకోవాలరా, వేసుకోవాలి, ఇలా వేసుకోవాలరా, వేసుకోవాలి. వైకుంఠం సార్ ఇలా రా. వస్తాను సార్. ఎవరిది జాను? యు ఆర్ మై లవ్, యు ఆర్ మై డార్లింగ్, యు ఆర్ మై లైఫ్ జాను. ఐఎమ్ రియలీ సారీ జాను. నా చెంపను కొట్టి నీ చేతులు కందిపోయి ఉంటాయి కదా, అందుకే సారీ చెప్తున్నాను. సార్ తిని జాను, భోజనం తిను. ఏంటి జాను నువ్వు ఇంకా తినలేదు? నీకు ఆకలిస్తుంటుంది కదా, నేను తినిపించినా కూడా తినవా? ఈ చేయి తినిపించినా తినవా? తిను జాను, తిను. కర్మ, ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏమో. Oh. తిను తిను. జాను, కడుపు నిండిందా? అయితే ఓకే. జానుకి కడుపు నిండిపోయిందంట, నువ్వు వెళ్ళు, వాటర్ తీసుకురా. ఏ వైకుంఠం ఇలా రా. సార్ నువ్వు ఇటొచ్చి చంపన ఫోటో తీరా ఫాస్ట్. అట్నుంచి వావ్, చాలా బాగా తీసావురా. నువ్వు వెళ్ళి ఈ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకురా.
ఫ్రేమ్ చేసి తీసుకురావాలా? ఓకే సార్. 1 సెకండ్. ఇంకేంటి జాను సంగతులు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? వదినా, వదిన గారు రండి. మీరు కూర్చోటానికి కుర్చీ కూడా లేదే. ఉండండి, పక్కింట్లో తీసుకొస్తాను. అయ్యో వదినా, పర్వాలేదు, రండి. ఈ పీట ఉంది కదా, ఇక్కడ కూర్చుంటాను. అత్తయ్య కూర్చోండి, వాటర్ తీసుకొస్తాను. పర్వాలేదు. కూర్చోండి, నేను కాఫీ పెడతాను. అదేమి వద్దు వదినా. రాక రాక ఇంటికొచ్చారు, ఏం తీసుకోకపోతే ఎలా? ఇల్లెక్కడో చూశాను కదా, ఇక నుంచి వస్తూనే ఉంటాను. అత్తయ్య వాటర్ తీసుకోండి. ఆ, సరే వదినా, పద బయలుదేరదాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాన్నని విడిపించడానికి వచ్చిందమ్మా అత్తయ్య. చాలా సంతోషంగా ఉంది వదిన గారు. కుచేలుడింటికి కృష్ణుడు వచ్చి వరమిచ్చినంత ఆనందంగా ఉంది. అయ్యో, ఎంత మాట వదినా. మీ దగ్గర పెద్దగా డబ్బు లేకపోవచ్చు, కానీ కోట్లు పెట్టినా కొనలేని గొప్ప మనసుంది. మీరు చెయ్యని నేరం మీదేసుకొని అన్నయ్య అరెస్ట్ అవడం వల్లే ఈ రోజు నేను ఎమ్మెల్యేని కాగలిగాను. అందుకే అన్నయ్యని విడిపించుకోవడమే నా ప్రథమ కర్తవ్యంగా భావించి వచ్చాను. మీరు ఎమ్మెల్యే అవడం